బ్యాక్ టు న్యూస్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. జనసేన మేనిఫెస్టోలోని అంశాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని కందుల దుర్గేష్ అన్నారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురవుతున్న పేద ప్రజలకు జనసేన ప్రత్యామ్నాయంగా కనపడుతోందంటున్న కందుల దుర్గేష్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీలో వలసల వరద కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వచ్చేసరికి ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో వివిధ పార్టీల నుంచి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు జనసేనలో చేరుతున్నారు. ఈ ప్రస్తుతం మనతో రాజమండ్రి రూరల్ అభ్యర్థి కందుల దుర్గేష్ ఉన్నారు. ఈ చేరికల విషయంపై ఆయన ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఏంటి చేరికలు వరద ఏంటిది? ఇది పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి ప్రజాదరణకి ముఖ్యంగా ఈరోజు కోలమూరు గ్రామ పంచాయతీకి చెందినటువంటి కొంతమూరు గ్రామం నుంచి భారీ ఎత్తున మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ముస్లిం నేతలు ఇవాళ జనసేన పార్టీ పట్ల ముఖ్యంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు వారు చెప్తున్నది ఒకటే, ఈ నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా నడపాలంటే, లేకపోతే అభివృద్ధి పదంలో నడపాలంటే, నిస్వార్థంగా నడపాలంటే అది జనసేన పార్టీకి మాత్రమే సాధ్యపడుతుందనేటువంటి నమ్మకంతో మేమందరం వచ్చి జాయిన్ అవుతున్నామని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ చూస్తే వివిధ వర్గాల వారు, కొంతమూరు గ్రామంలో మైనార్టీలకు చెందిన వారిలో వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలామంది లారీ డ్రైవర్లు ఉన్నారు, లారీ ఓనర్లు ఉన్నారు, అదేవిధంగా ఇతర వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ అంటే అన్ని వర్గాలకు చెందినటువంటి వారు ఇవాళ జాయిన్ అవుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ అనిపిస్తుంది ఇవాళ జనసేన పార్టీ విధానాలు కానీ సిద్ధాంతాలు కానీ పేద ప్రజలకి, ముఖ్యంగా మైనారిటీ వర్గాల వారికి, దళిత వర్గాల వారికి ఎంత చేరువుగా వెళుతుందో అర్థమవుతుంది. కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు ఉన్నాయంటే దాన్ని మనం ఎలా అంటే వాళ్ళు కూడా ఏమీ కోరుకోవట్లేదు, కనీసం ఇళ్ల పట్టా కోరుకుంటున్నారు. అంటే ఆ మాత్రం కనీస సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వాలు మనం ఏమనాలంటారు? అంతకంటే దారుణం ఏంటంటే కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఒక ఎత్తు, అది ఎలాగ ఇవ్వలేకపోతున్నారు. ఇళ్ళు కాలిపోయి 2 పర్యాయాలు అగ్ని ప్రమాదానికి లోనటువంటి ముస్లిం మైనారిటీల దగ్గర వాళ్ళకి ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ మన ప్రభుత్వాలు ఉంటే ఈ ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది. అందుకే రాజకీయ నాయకుల మీద నమ్మకం పోతున్నటువంటి తరుణంలో అందరికీ ఆశాకిరణంగా జనసేన పార్టీ కనబడుతుంది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ప్రతిమా నాయకులతో పోల్చుకున్నట్లయితే జనసేన నాయకులే మంచి చేయగలుగుతారని నమ్మకం వారందరికీ కలిగి వారందరూ ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మీ ప్రేమయాత్ర ఎలా కొనసాగితే భవిష్యత్తులో మిగతా రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటంటారు? ఇది తప్పనిసరి అనివార్యమైనటువంటి ఒక పరిణామ క్రమం. విసిగి వేసారిపోయినటువంటి సామాన్యుడు ఏదో ఒకనాడు తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటే ఇవాళ జనసేన రూపంలో వస్తుంది. ఇంతకాలం సాంప్రదాయ రాజకీయాలకి ఆలవాలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కేవలం అవినీతితో కూడిన రాజకీయాలకు భిన్నంగా ఒక రాజకీయం కావాలనేటువంటి ఆలోచనతో ఇంతమంది వస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన తన ముద్రని బలంగా ప్రజల మీద ఏర్పరుస్తుంది అనేటువంటి మాటలో మాకు ఎటువంటి అనుమానం లేదు. ఇది మొత్తం చూసుకుంటే కనీస రాజకీయ అవసరాలు తీర్చలేని రాజకీయ పార్టీలో ప్రజలను పట్టించుకోకుండా ముందుకెళ్తుంటే ఆ వాటి మీద విసిగి వేశారని తర్వాత వాటి ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేనపై అందరూ మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురుతుంది. అన్ని వర్గాల నుంచి కూడా ఆ వాళ్ళు వీళ్ళు కాకుండా అన్ని వర్గాల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతోనే జనసేన ఈరోజు రాజమండ్రి రూరల్లో ఇంత బలంగా ఉందని చెప్పి దుర్గేష్ చెప్తున్నారు. కెమెరామెన్ సాగేష్తో రాజేష్, 99 టీవీ, రాజమండ్రి రూరల్. For more updates, please subscribe 99 TV Telugu.